హాయ్ అండి. వెల్కమ్ టు బండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, అలాగే చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ రెసిపీ ఏంటంటే టమాటా పచ్చడిని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా చేస్తున్నాను చూడండి. ముందుగా టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందులోకి కొద్దిగా చింతపండు లైట్గా నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని బాగా మగ్గేలాగా టమాటాలు వేగించేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడినంత కల్లుప్పును అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని చూడండి. మనకి ఈ విధంగా కావాలంటే ఈ విధంగా ఉంచుకోవచ్చు, లేకపోతే మీకు కొద్దిగా కచ్చాపిచ్చాక కావాలంటే ఆ విధంగా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడు బాండీలోకి అదే పెనంలోకి ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి. మీరు చాలామంది చేస్తారు కానీ వెల్లుల్లిపాయలు అయితే వేయరు, కానీ వెల్లుల్లిపాయలు వేస్తాం వల్ల మనకి చాలా రుచిగా ఉంటుందన్నమాట. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేయాలండి. ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటా ప్యూరీ, అది కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా చింతపండు వేయడంతో మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. అదే మనం బయట పెట్టుకుంటే 3-4 డేస్ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి.